कृपया ध्यान दें, सिकंदराबाद से गुंटूर जाने वाले इंटरसिटी एक्सप्रेस చెర్లపల్లి से जाने का तैयार है. ఏంది సికింద్రాబాద్ నుంచి అంటున్నది, చెర్లపల్లి నుంచి షురు అవుతుందని అంటదేంది అనే కదా మీ అనుమానం. ఇక రాబోయే రోజులలో ఇసొంటి అనౌన్స్మెంట్లే ఉంటాయట. ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలవాలంటే ఈ వార్త తినాల్సిందే. చలో మరా. ఊరుకు పోవాలంటే సికింద్రాబాద్ కూరికి ట్రైన్ ఎక్కడ ఉండదట కొన్ని రోజులు. ఎందుకు, ఏమైంది అంటే అసలు సికింద్రాబాద్ రైల్వే స్టేషనే ఉండదట ఓ 100 రోజులు. అవును, పండుగలకు, పబ్బాలకు, సుట్టపు సూపులకు ఇప్పటి నుంచి సికింద్రాబాద్ కు పోయి రైలు ఎక్కడ ఉండదట. ఎందుకంటే ఎప్పుడో నిజాం కాలం కట్టిన రైల్వే స్టేషన్ పాత పడ్డది కాబట్టి దాన్ని అట్లనే వాడుకుంటుంటే ఎప్పుడో ఓసారి ప్రమాదం జరుగుతుంది కాబట్టి కొత్త స్టేషన్ కడుతున్నారు, పాతది గూలగొట్టి. ఆగో అందుకే రైళ్లని ఏరే ఏరియాల నుంచి మొదలైతాయట. అంటే గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, ఖమ్మం దిక్కు పోయేటోళ్లకు చెర్లపల్లి నుంచి రైళ్లు మొదలైతాయట. ఇటు మహారాష్ట్ర, కర్ణాటక దిక్కున్న జిల్లాలకు పోయేటోళ్లకు నాంపల్లి స్టేషన్ నుంచి, ఇంకో దిక్కు పోయేటోళ్లకు కాచిగూడ స్టేషన్ నుంచి రైళ్లు మొదలైతాయట. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఊరుకు పోవాలంటే సికింద్రాబాద్ కొచ్చుడు కాకుండా మీ ఏరియాకు ఎక్కడి నుంచి రైలు పోతున్నాయో తెలుసుకొని ప్రయాణాలు మొదలు పెట్టుండ్రి. ఇట్లా 100 రోజులు అంటే కొత్త రైల్వే స్టేషన్ మొదలయ్యేదాకా చుట్టుపక్కల స్టేషన్ల నుంచి రైలు ఎక్కాలనట. కాబట్టి ఇంతకు ముందు తిరిగా మర్చిపోయి ఆదర బాదర బ్యాగ్ చదువుకొని బస్సు ఎక్కి సికింద్రాబాద్ కురకకుండ్రి, సరేనా?